హలో అండి, నమస్తే అండి. నేను మీ డాక్టర్ నిజాం పీడియాట్రిషియన్ నెల్లూరు నుంచి. ఇప్పుడు చాలామంది ఏం ఫీవర్ వచ్చినా అంటే అందరికి మామూలుగా కామన్గా తెలిసిన జ్వరము టైఫాయిడ్ జ్వరము. సో అందరూ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే జ్వరం వచ్చిన రెండో రోజు మూడో రోజు అంటే డాక్టర్స్ అడ్వైస్ చేయకపోయినా బయట ల్యాబ్స్లో ఈ వైరల్ టెస్ట్ అనేది చాలామంది చేసుకుని వస్తూ ఉంటారు. సో వైరల్ టెస్ట్ చేసుకుని దాంట్లో 1:80 డైల్యూషన్స్ అవి చూపించి సార్ ఇది టైఫాయిడ్ అని చెప్పారు, టైఫాయిడ్ కోసం మందులు ఇవ్వండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మెయిన్ మనము తెలుసుకోవాల్సింది ఏమంటే ఏ జ్వరం వచ్చినా ప్రతి జ్వరం టైఫాయిడ్ జ్వరం కాదు. సో ఫస్ట్ పాయింట్ అది. సో 90 to 99% జ్వరాలు వచ్చేవి వైరల్ కాజెస్ ఉంటాయి. అంటే వైరల్ ఫీవర్స్ వల్ల వచ్చే జ్వరాలు అనేవి 90 to 99% ఉంటాయి. సో మనము కోల్డ్ కాఫ్ వచ్చినా ఏమొచ్చినా ప్రతిదానికి టైఫాయిడ్ జ్వరం అని సెకండ్ థర్డ్ డే నుంచే యాంటీబయాటిక్స్ పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో మనం అలా చేయకుండా ఫస్ట్ మనం ఏమంటే ఫీవర్ ఫస్ట్ 2-3 days ఫీవర్ కోసం పారాసిటమాల్ ఇలాంటి మెడిసిన్స్ వాడుకోవాలా. అంటే దాని తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవాలా. మీరు టైఫాయిడ్ అని ఖచ్చితంగా మాకు తెలియాలా అనుకుంటే, సో టైఫాయిడ్ అనేది ఖచ్చితంగా తెలియాలంటే బ్లడ్ కల్చర్ అనేది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. కానీ బ్లడ్ కల్చర్ అనేది ప్రాక్టికల్గా కుదరదు, మనకు కష్టంగా ఉంటుంది. కాబట్టి మీకు ఫీవర్ వచ్చిన 5th day అంటే జ్వరం వచ్చిన 5th day 5వ రోజు typhi.m అని టెస్ట్ చేయించుకుంటే సో దాంట్లో ఒకవేళ పాజిటివ్ నెగిటివ్ అని వస్తుంది. దాంట్లో పాజిటివ్ వస్తే మీరు టైఫాయిడ్ అనుకోవచ్చు. కానీ చాలా వరకు అంటే కోల్డ్ కాఫ్ అలాంటివి ఉంటే నిమోనియా ఉండొచ్చు, ఒక్కొక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, టాన్సిలైటిస్ ఉండొచ్చు, వేరే వైరసెస్ ఉండొచ్చు. కానీ మనం ప్రతిసారి అంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మనం టెస్ట్ చేసుకుని టైఫాయిడ్ టెస్ట్ అని చాలామంది దాని ట్రీట్మెంట్ తీసుకొని అంటే పిల్లలకి పత్యాలు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో మనకి ఇబ్బంది ఏమంటే అంటే అందరూ ఏమంటే టైఫాయిడ్ అంటేనే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఓకే ఇది టైఫాయిడ్ జ్వరం పర్వాలేదు, మనము ఏమి ఇబ్బంది ఏం కాదు అని చాలామంది అనుకుంటారు. కానీ దానివల్ల ఏమంటే చాలా వరకు వేరే ప్రాబ్లమ్స్ ఏమంటే మిస్ అయిపోతూ ఉంటాము. అంటే వేరే ఏమైనా ఫీవర్స్ ఉంటే మిస్ అయిపోతాము. ఒక్కొక్కసారి ఆ వేరే ఫీవర్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మిస్ అయిపోతూ ఉంటాము. సో అందుకని మీరేమంటే జ్వరం వచ్చే ప్రతిసారి అంటే టైఫాయిడ్ అది కూడా 3 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి టైఫాయిడ్ అనేది అంటే ఒకసారి టైఫాయిడ్ వస్తే కనీసం దాని ఇమ్యూనిటీ ఒక 6 to 12 months ఉంటుంది. ఇంకొకటి ఈ వైరల్ టెస్ట్ అనే టెస్ట్ ఇది యాక్చువల్లీ 18th centuryలో కనుక్కున్న టెస్ట్. ఇది 18th centuryలో ఇన్వెంట్ చేసిన టెస్ట్ అనేది వైరల్ టెస్ట్. చాలా అవుట్డేటెడ్, చాలా పాతకాలం టెస్ట్ ఇది. మనము అంతా ఆల్మోస్ట్ ఉన్న ఏరియాస్ అంతా ఎండమిక్ ఏరియాస్. అంటే మనం ఉన్న ఏరియాస్లో అంతా మనం సాల్మోనెల్లా బ్యాక్టీరియాకి బాగా ఎక్స్పోజ్ అయ్యి మామూలుగానే మన బ్లడ్లో టైటర్స్ 1:160 అనేది మామూలుగానే ఉంటాయి. సో మనం వైరల్ టెస్ట్ చేసుకొని మాకు 1:160 ఉంది టైఫాయిడ్ అని చాలా వరకు మెడిసిన్స్ తీసుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో బెస్ట్ మనము బ్లడ్ కల్చర్ చేయించుకోవడం అనేది బెస్ట్. లేదంటే మనము typhi.m అనే టెస్ట్ అది కూడా 5th day చేయించుకోవాలా. అది కూడా మనం తొందరగా టెస్ట్ చేసుకొని అలా లేకుండా 5th day typhi.m టెస్ట్ చేసుకున్నా కూడా అది కొంచెం బెటర్ మనకు. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ప్రతి జ్వరము టైఫాయిడ్ కాదు. అంటే వేరే అంటే రేర్గా టైఫాయిడ్లో కోల్డ్ కాఫ్ లాంటివి కూడా ఉండొచ్చు. కానీ టైఫాయిడ్ సిమ్టమ్స్ సైన్స్ అవి వేరేగానే ఉంటాయి. మీరు డాక్టర్ని సంప్రదించి మీరు టెస్ట్ అడ్వైస్ చేసిన టెస్ట్ అవి చేయించుకోవడమే మంచిది. బయట చిన్న ల్యాబ్స్లో టెస్ట్ చేసుకొని మనమే టైఫాయిడ్ మెడిసిన్స్ వాడుకోవడము ఇలాంటివన్నీ చేయడము ఎంతో మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది పిల్లల్లో. సో దయచేసి మీరందరూ ఏ ఫీవర్ వచ్చినా వెంటనే టెస్టులు చేయించుకోవడం ఇవి చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పే ప్రకారము వాళ్ళు అడ్వైస్ చేసే టెస్ట్ ప్రకారము మీరు 5th day ఈ typhi.m టెస్ట్ చేసుకొని దానికి తగ్గట్టు మెడిసిన్ వాడడం అనేది ఎంతైనా మేలు. థ్యాంక్ యూ అండి.